ఈరోజు యూఎఫ్యు ఎన్నో రకాలుగా శ్రమిస్తూ ఈ వరకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ బ్యాంకింగ్ అనేది మన మొదటి అజెండా. ఈ అజెండాతోనే మనం ముందుకెళ్తున్నాం. ఈ అజెండా అనేది ఇప్పుడుది కాదు, దాదాపుగా 2012 బైపాకెట్లో 2012 నుంచి మనం రైజ్ చేయడం జరుగుతోంది. 2012 నుంచి మనం రైజ్ చేస్తున్నప్పటి నుంచి 2015లో మనకి సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి పర్మిషన్ దొరికింది. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా అంటే 2015 నుంచి కూడా మన అన్ని సాటర్డేస్ ఆల్ సాటర్డేస్ మనకి కావాలని చెప్పేసి మన డిమాండ్స్తో మనం ముందుకెళ్తున్నప్పుడు మన వాళ్ళు చేస్తున్న ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కి దీనికి మన సిఎల్సి మీటింగ్స్ పెట్టడం, అదేవిధంగా డిఎఫ్ఎస్ మీటింగ్లు పెట్టడం, ఆ రోజుకి అప్పటికప్పుడు ఏదో ఒక సాకుతో దీన్ని నిర్వహించడం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2015 నుంచి కూడా మనం పోరాడుతున్నప్పుడు లాస్ట్కి 2024 వరకు మనకి సిఎల్సి మీటింగ్స్ మనకు చేస్తూనే వస్తున్నారు. కాకపోతే ఏ రకమైన ఇది లేదు, రిజల్ట్ లేదు. కానీ 2024లో ఐబీఏ కూడా ఒప్పుకొని సరే ఇది కరెక్టే, న్యాయమైనదే, వీళ్ళకి కూడా మనం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎల్ఐసికి ఇచ్చాం. గవర్నమెంట్లో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోనూ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఉంది.